ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆసియాలో మొదలైన యుద్ధం పూర్తి స్థాయి ప్రపంచ యుద్ధంగా మారుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై మొదలెట్టిన ఈ వార్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. సరిగ్గా ఇలాంటి విపత్కర సమయంలో ఆసియాలోని రెండు బలమైన దేశాలైన భారత్, చైనా యాక్షన్లోకి దిగాయి. తుపాకీ గుళ్లతో తేలని సమస్యను దౌత్యపరమైన చర్చలతో పరిష్కరించేందుకు ఈ రెండు దేశాలు నడుం బిగించాయి. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో యుద్ధాన్ని ఆపేందుకు చైనా అత్యంత వేగంగా స్పందిస్తోంది. ఇరు పక్షాల మధ్య అవసరమైతే తామే స్వయంగా మధ్యవర్తిత్వం వహిస్తామని ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇప్పటికే రంగంలోకి దిగారు. ఆయన గల్ఫ్ దేశాధినేతలతో వరుసగా ఫోన్లలో చర్చిస్తున్నారు. ముఖ్యంగా యుఏఈ ఉప ప్రధాని అబ్దుల్లా బిన్ జాయిద్ అల్ నహాన్తో పాటు రష్యా, ఫ్రాన్స్, ఇరాన్ మరియు ఇజ్రాయెల్ దేశాల ప్రతినిధులతో కూడా ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. యుద్ధం వల్ల ప్రాణ నష్టం తప్ప ఏమీ ఉండదని, దౌత్యపరమైన చర్చల ద్వారానే శాంతి సాధ్యమని చైనా స్పష్టం చేస్తుంది. ఇందుకోసం ఒక ప్రత్యేక ప్రతినిధిని కూడా యుద్ధ ప్రభావిత ప్రాంతాలకు పంపేందుకు చైనా సిద్ధమైంది. శాంతి చర్చలకు మొగ్గు చూపుతున్న సౌదీ అరేబియా వైఖరిని చైనా ప్రతినిధి లిన్ జియాన్ ఈ సందర్భంగా అభినందించారు. మరోవైపు భారత్ కూడా పశ్చిమ ఆసియా ఉద్రిక్తలపై తన గళాన్ని వినిపిస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలోనే భారత్ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పింది. ఇది యుద్ధాల యుగం కాదు, కానీ ఇప్పుడు అదే మాటను మిడిల్ ఈస్ట్ విషయంలోనూ ప్రధాని మోదీ మరోసారి రిపీట్ చేశారు. ఉక్రెయిన్ అయినా, పశ్చిమ ఆసియా అయినా కేవలం సైనిక చర్యల వల్ల ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదని ఆయన మరోసారి అభిప్రాయపడ్డారు. శాంతి చర్చలే ఏకైక మార్గమని భారత్ నమ్ముతోందంటూ ప్రధాని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల సామాన్య ప్రజలు బలి కాకూడదని, వెంటనే కాల్పుల విరమణ జరగాలని భారత్ సూచిస్తోంది. మరి చైనా మధ్యవర్తిత్వాన్ని అమెరికా, ఇజ్రాయెల్ అంగీకరిస్తాయా లేదా అన్నది ఇక తెలియాల్సిన పరిస్థితి. సో ఇప్పుడు మనం చూడొచ్చు, ఇప్పటి వరకు మౌనంగా ఉన్నటువంటి చైనా దాదాపుగా 5 రోజుల తరువాత ఎందుకు ఇప్పుడు గళం విప్పాల్సి వస్తుంది? ముఖ్యంగా చైనా తానే యుద్ధంలోకి దిగుతుందని అందరూ కూడా ఊహించారు. ఎందుకంటే ఇరాన్ తమకు నమ్మకమైనటువంటి మిత్ర దేశం. ఎందుకంటే చైనాకు సంబంధించినటువంటి ఆయిల్ ట్రేడింగ్ అంతా కూడా చైనా దేశంలో అక్కడ వినియోగిస్తున్నటువంటి సహజ వాయువు కావచ్చు, అలాగే అక్కడ వినియోగిస్తున్నటువంటి పెట్రోలియం ప్రోడక్ట్స్ కావచ్చు, అవన్నీ కూడా దాదాపుగా 80% దిగుమతి చేసుకునేది అతి తక్కువ ధరకు ఇరాన్ నుంచే. కాబట్టి ఇరాన్లో ఇప్పుడు ఆయిల్ ట్రేడింగ్, ఇరాన్కి సంబంధించినటువంటి చమురు శుద్ధి కేంద్రాలు కావచ్చు, ఆయిల్ నిల్వలున్నటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి రిఫైనరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధంతో పూర్తిగా అక్కడ బంద్ అయ్యాయి, పూర్తిగా నిలిచిపోయాయి. అక్కడ సేవలన్నీ, సరఫరాకు సంబంధించినటువంటి మొత్తం సిస్టమ్ అంతా కూడా ఉన్న పళంగా షట్ డౌన్ అయింది. కాబట్టి ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల ఇరాన్కి ఎంత నష్టం కలుగుతుందో అదే స్థాయిలో చైనాకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్షంగా దీని ప్రభావం ఉండడంతో ఇప్పుడు చైనా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక్కసారిగా సీన్లోకి ఎంటర్ అయింది. చైనా వేరే విధంగా అందరూ కూడా సీన్లోకి ఎంటర్ అవుతుంది. ఖచ్చితంగా ఇరాన్ పక్షాన నిలబడుతుంది, ఇరాన్కు సైనిక సహాయం చేస్తుంది, ఆయుధాల సహాయం చేస్తుంది, డ్రోన్స్, వెపన్స్, మిసైల్స్, ఇలా ప్రతి విషయంలో కూడా అమెరికాతో పోటీ పడేటువంటి చైనా, ముఖ్యంగా ఆయుధ సంపత్తి విషయంలో అమెరికా తరువాత 2వ స్థానంలో ఉండేటువంటి చైనా, టెక్నాలజీ పరంగా కూడా ముందుండేటువంటి చైనా ఒక్కసారిగా తుస్సుమనిపించిందా? చైనాకు ఈ దెబ్బ చాలా గట్టిగా తగులుతుండడం వల్ల ఇక యుద్ధం సరికాదు, ఇక తెల్ల జెండా ఊపడమే సరి. ఒక్కసారిగా ఇరాన్పై అమెరికా చేస్తున్నటువంటి దాడిని నిలిపివేయడానికి తానే ఇరుపక్షాల మధ్యలో ఒక మధ్యవర్తిగా ఉంటానంటూ తొలిసారిగా
అమెరికాతో సానుకూలంగా మాట్లాడడానికి, అమెరికాను రిక్వెస్ట్ చేయడానికి, అమెరికాను ఒప్పించడానికి, అమెరికా ముందు ప్రాధేయపడడానికి ఒక్క మాటలో చెప్పాలంటే తమ ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో కుప్ప కూలిపోతుంది. కాబట్టి ఇక ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో, నిస్సహాయ స్థితిలో చైనా ఇప్పుడు ముందుకు వచ్చి ఇరాన్ యుద్ధాన్ని ఆపడానికి తాను ఒక మీడియేటర్గా మారడానికి చైనా సిద్ధపడింది. ఇక భారత్ విషయానికి వస్తే అటు ఇజ్రాయెల్ అలాగే ఇటు ఇరాన్, అదేవిధంగా ఈ రెండు దేశాలతో ఎప్పటి నుంచో ఒక దశాబ్దాల కాలంగా ఈ రెండు దేశాలతో ఒక మైత్రి కొనసాగిస్తున్నటువంటి దేశం భారత్. ముఖ్యంగా శాంతిని కోరుకునేటువంటి దేశం భారత్. తాజాగా ఇండియా కూడా ఖమేనీ మృతి పట్ల తన దిగ్భ్రాంతిని తెలియజేసింది, తన సంతాపాన్ని తెలిపింది. అదేవిధంగా ఇజ్రాయెల్ విషయానికి వస్తే ఎప్పటి నుంచో మనకి సైనిక పరంగా, ఆయుధాల పరంగా, టెక్నాలజీ పరంగా ఒక నమ్మబలికినటువంటి మిత్రదేశంగా ముందుండేటువంటి లైన్లో రష్యా, ఇజ్రాయెల్. అలాంటి ఇజ్రాయెల్ ఇప్పుడు నేరుగా ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది. మరోవైపు ఇరాన్కి సంబంధించి చూస్తే పూర్తి స్థాయిలో దాదాపుగా ఒక 40-50% మన దేశ అవసరాల కోసం వినియోగించేటువంటి పెట్రోలియం ప్రోడక్ట్స్, ఆయిల్స్, అలాగే న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ కూడా మనం ఇప్పటి వరకు కూడా తక్కువ ధరకే ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇరాన్లో ఎక్కడైతే పాకిస్తాన్లో గ్వాదర్ పోర్ట్ను చైనా నిర్మిస్తుందో, మనకు పోటీగా అక్కడ గ్వాదర్ పోర్టును పాకిస్తాన్ భూభాగంలో సముద్రానికి తీరం వెంబడి అక్కడ చైనా నిర్మిస్తుందో, సరిగ్గా అదే ప్రాంతానికి, అదే తీర ప్రాంతానికి దగ్గరలో ఇరాన్ భూభాగంలో, ఇరాన్ సముద్ర తీర ప్రాంతంలో చబహార్ పోర్టును భారత్ ఆపరేట్ చేస్తుంది. అక్కడ చబహార్ పోర్టును నిర్మించి అక్కడి నుంచి అరేబియా సముద్ర మార్గం జలాల ద్వారా అక్కడి నుంచి నేరుగా భూభాగం మీదుగా ఆఫ్ఘనిస్తాన్, అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి రష్యా వరకు కూడా రోడ్డు మార్గం ద్వారా తమ ఆర్థిక కార్యకలాపాలను, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ను కొనసాగిస్తున్నటువంటి దేశం భారత్. అక్కడ భూభాగాల్లో కొంత చోటును, విలువైనటువంటి చోటును, పోర్టును భారత్కు అప్పగించినటువంటి మరో మిత్ర దేశం ఇరాన్. సో రెండు దేశాలతో మనకు మైత్రి ఉంది కాబట్టి అన్నిటికంటే కూడా ఎప్పుడు ఎవరి మీద, ఏ దేశం మీద దండెత్తనటువంటి దేశం మన భారతదేశం. తన జోలుకు వస్తే తప్ప, తనను చికాకు పెడితే తప్ప, తన సార్వభౌమత్వానికి ఇబ్బంది పెడితే తప్ప, తమ దేశ పౌరులను ఇబ్బంది పెట్టి వాళ్లకు ప్రాణహానిని తెచ్చి పెడితే తప్ప ఇటువంటి దాడులకు కూడా ముందుకు రానటువంటి దేశం భారతదేశం. అలా అని మౌనంగా ముక్కున వేలేసుకొని ఉండేటువంటి దేశం భారత్ కాదు. తన జోలుకు వస్తే అది ఏ దేశమైనా, ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశానికి బుద్ధి చెప్పినటువంటి విషయాన్ని మనం ఆపరేషన్ సింధూర్లో చూసాం. అదేవిధంగా అమెరికా మన మీద పెత్తనం చలాయించాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి అమెరికా కూడా మన మీద ట్రేడింగ్ ద్వారా ఒక్కసారిగా పన్నులను భారీ స్థాయిలో విధించినప్పటికీ కూడా మౌనంగానే ఉన్నటువంటి ఇండియా తన బలమేంటో ఒక్కసారిగా చూపించింది. ఒక్కసారిగా డాలర్ రూపంలో కాకుండా ఇతర దేశాలతో సంబంధాలను, మైత్రిని పెంచుకొని, వ్యాపార కలాపాలను పెంచుకొని, రష్యాతో, తన సహజ మిత్రుడుగా ఉన్నటువంటి రష్యాతో తన ఆయిల్ ట్రేడింగ్ను కొనసాగిస్తూ ఒక్కసారిగా అమెరికాకు తాను తలుచుకుంటే ఏం చేస్తామో చెప్పి చూపించింది ఇండియా. దాంతో ఇప్పుడు అమెరికా దిగి వచ్చింది. ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాలంటే భారత్ ఇరు దేశాల పక్షాన నిలబడుతుంది. అవసరమైతే భారత్ కూడా మధ్యవర్తిగా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తే తప్పనిసరిగా రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపగలిగేటువంటి శక్తి, సామర్థ్యాలు ఉన్నటువంటి దేశం, నాయకుడు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ. ఇప్పటికే అమెరికాకు సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్న మోడీ ఇష్టం ఉన్నా లేకపోయినా భారత్తో చెలిమి చేయాల్సినటువంటి పరిస్థితి, భారత్తో మైత్రిని కొనసాగించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే భారత్తో వ్యాపారం చేయకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్ప కూలిపోతుంది.
అందుకే నరేంద్ర మోదీని పలుసార్లు ఆయన తన ఫ్రెండ్, తన మిత్రుడు అంటూ చెప్తున్నటువంటి ట్రంప్ ఇప్పుడు నరేంద్ర మోదీ బరిలోకి దిగితే రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపాల్సినటువంటి పరిస్థితి తలెత్తితే మోదీ కూడా తప్పనిసరిగా యుద్ధాన్ని ఆపడానికి, దౌత్యాన్ని చేయడానికి ముందుకు వస్తారు. అయితే ఇప్పుడు చైనా మాత్రం దిక్కుతోచని స్థితిలో, ఊపిరి ఆడని స్థితిలో, మరికొన్ని రోజుల పాటు ఇదే విధంగా కొనసాగితే యుద్ధం అక్కడ ఆయిల్కి సంబంధించినటువంటి కొరత తీవ్రంగా వస్తుంది. దాని ప్రభావంతో చైనా ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోతుంది. ఇతర దేశాలతో ప్రాధేయపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక తిరిగి అమెరికా దగ్గర ఆయిల్ కొనాల్సినటువంటి దయనీయ స్థితి వస్తే అప్పుడు అమెరికా తన ప్రాబల్యం ఏంటో, తన పవర్ ఏంటో చైనాకు రుచి చూపించాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ రాకముందే, కళ్ళు తెరుచుకొని నేరుగా ప్రాధేయపడాల్సినటువంటి సిచ్యువేషన్ రాకముందే తగుదునమ్మా అంటూ ఇప్పుడు చైనా మధ్యవర్తిగా వస్తానంటూ ప్రకటించింది. సో మీరేమనుకుంటున్నారు? చైనా, అమెరికా, ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ మధ్య ఒక మీడియేటర్గా రావడాన్ని, చైనా ఈ పాత్రను పోషించడాన్ని ఎలా చూడాలి? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి